ఇంట్లో కూర్చొని భూమి మ్యాప్ వివరాలు చూడండి. ఇలా ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇంట్లో కూర్చొని భూమి మ్యాప్ వివరాలు చూడండి. ఇలా ఈ యొక్క టాపిక్లో మనం చూసినట్లయితే, హలో మిత్రులారా, మా కొత్త కథనానికి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లో కూర్చొని మీ భూమి యొక్క మ్యాప్ని ఎలా చూడవచ్చు మరియు మీరు దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందామండి. ఈరోజు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాము. మీ అందరికీ తెలిసినట్లుగా ఈ రోజుల్లో ఇది ఆన్లైన్లో కూడా చూడవచ్చండి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు అనేక ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ నుండి ఇంట్లో కూర్చొని మీ పొలం యొక్క మ్యాప్ను కూడా చూడవచ్చండి. కాబట్టి చూద్దామండి. ఇక్కడ మనం ఎలా చూసుకోవాలో కూడా ఇక్కడ మొత్తం పూర్తిగా తెలుసుకుందామండి. మన భూమి మ్యాప్ చూడాలంటే ప్రభుత్వం కార్యాలయానికి వెళ్లాల్సిందే. ఇప్పటికే చాలా కాలంగా మా భూమికి సంబంధించిన మ్యాప్ దొరక్క చాలాసేపు అటు ఇటు పరుగులు చేయాల్సి వస్తుందండి. కానీ ఇప్పుడు మనకైతే అలా కాదు. ఇప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ నుండి కూడా మీ మొబైల్ నుండి మీరైతే ఇంట్లో కూర్చొని మీ యొక్క భూమి యొక్క మ్యాప్ను చూడవచ్చండి. కాబట్టి మీరు దీన్ని ఎలా చూడవచ్చు మరియు దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు పూర్తిగా తెలుసుకుందామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వం ఈ అద్భుతమైన వ్యవస్థ మనకి ప్రారంభించింది. దీని ద్వారా మీరు మీ మ్యాప్ను ఇంట్లో కూర్చొని చూడవచ్చు. మీరు తెలిసినట్లుగా భూమిపై తరచుగా గొడవలు జరుగుతాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పించడం ద్వారా చాలా మంచి పని చేసిందని చెప్పుకోవచ్చండి. దీని ద్వారా మీరైతే ఇంట్లో కూర్చొని మీ యొక్క భూమి యొక్క మ్యాప్ని చూడవచ్చు మరియు భూమిని బాగా గుర్తించవచ్చు. దీంతో మీ యొక్క పొలం యొక్క మ్యాప్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి చాలా ఒక మంచి విషయం చెప్పుకోవచ్చండి. మీరు కూడా మీ యొక్క భూమి యొక్క ల్యాండ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ రాష్ట్రంలోనే భూమి సంబంధిత వెబ్సైట్కి వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళడం ద్వారా మీ అవసరమైన సమస్యను తెలుసుకోవచ్చు. సబ్మిట్ చేసి బటన్ నొక్కాలండి. క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ అనేది సమాచారం మొత్తం ఇచ్చిన తర్వాత దీని తర్వాత మీ మ్యాప్ని మీ కళ్ళ ముందు ఉంటుంది. అప్పుడు మీ మ్యాప్ వీక్షించవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని తీసుకురావడం ద్వారా చాలా మంచి పని చేస్తుందండి. ఎందుకంటే భూమిపై చాలా తగాదాలు అయితే వస్తాయి. కాబట్టి మన భూమి యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏమో తెలుసుకోవచ్చు. భూమి యొక్క మ్యాప్ తనిఖీ చేయడానికి లేదా ఏదైనా ఇతర పని చేయడానికి కూడా మనకైతే పట్టువారీ లేదా భూమి ప్రభుత్వ కార్యక్రమాలు మనకైతే వెళ్ళినప్పుడు చాలా సమయం పడుతుంది. అంటే అనేక రుజువులు కూడా అందించాలి. ఇంకా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అయితే ఈ యొక్క ప్రభుత్వం ప్రారంభించిన ఈ సదుపాయం ద్వారా మనకైతే ఈ సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా సింపుల్గా మనం వీక్షించవచ్చండి మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ సమయం మరియు డబ్బు రెండింటిని మనకైతే ఆదా చేసి పెడుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం అందించే సేవ కాబట్టి మోసం ఉండదని చెప్పుకోవచ్చండి. ఎలా తనిఖీ చేయాలంటే ఇక్కడ మీరు మీ భూమి యొక్క ల్యాండ్ మ్యాప్ను కూడా తనిఖీ చేయాలనుకుంటే ముందుగా మీరు మీ రాష్ట్ర అధికారిక వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. అక్కడ మీరు మీ జిల్లా, తహసీల్దార్, గ్రామం, పంచాయతీ మొదలైన వివరాలు మనకు పూరించాలి. దీని తర్వాత మీ యొక్క మ్యాప్ను ముందుకు అయితే వస్తుంది. అందులో మీరు మీ యొక్క భూమి గురించి పూర్తి సమాచారం పొందవచ్చండి. ఈ విధంగా మీరు యొక్క భూమి యొక్క మ్యాప్ను కూడా మీరు తెలుసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.